హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు హోమ్ టూర్ అడుగుతున్నారు కదా, అది ఈరోజు చేద్దాము, మీకు చూపెడదామని. ఇది చూడండి, బూడిద గుమ్మడికాయ చెట్టు. వీడు దసరా చెట్లు కూడా చూపిల్లా వద్దు, ఇవి కూడా చూపిద్దాం. ఫస్ట్ ఇది వచ్చి బూడిద గుమ్మడికాయ. వీడు దసరా రోజు, సంక్రాంతి రోజు హల్వా చేసింటిమి. అది తిని ఇత్తనాలు దీంట్లో వేసినాడు, అది వచ్చింది. ఈ ఇత్తనాలు వేసినాడు, ఆ చెట్టు వచ్చేసింది. వాళ్ళు కూడా ఒక కాయ కోసేసుకున్నారు, మేము కూడా ఒకటి కోసి ఇంట్లో పెట్టినాము. ఇంకోటి కూడా వస్తుంది. వద్దురా, ఆయన అప్పుడే ఎవరో పీక్కపోయినారు, ఎవరో పీక్కపోయినారంటండి. మేమే పీకినాంలేనా అని చెప్తే రండి. ఇది గేటు ఎంట్రన్స్ లోపలికి. ఇది బండి, అదే బండి. చూడండి చెట్లు, కలమంద చెట్టు. ఇది వచ్చి షో చెట్టు. ఇది వచ్చి చేమంతి పూలది. ఇది బటన్ రోజు. ఇది పొట్ట. నాకేం లేదు, పెళ్ళందైతే చూపిడు, నాకు చూపిస్తాడు. బాబా ఇట్లా లోపలికి అనుకుంటే నాకు కూడా లేదు. చూడండి, నాకు కూడా లేదు. ఇది చూడండి, మందారం. ఇది మందారం చెట్టు. పొద్దున ఒక పువ్వు పూసింటే దేవుడికి పెట్టినాను. మరి ఇంకోటి అంత లేదు, వాడిదేం కాదు. ఈ బైకు ప్రస్తుతానికి పని చేయలేదు, అందుకు పెట్టినామాడ. ఆ బైక్ మా అమ్మ కొనిచ్చిండేదే. నేనే కొనిచ్చినాను. ఫస్ట్ 1 lakh పెట్టి కొనిచ్చినాను. ఇది అందుకు నా గుర్తుకు అట్లే పెట్టుకున్నాడు. ఇది వచ్చి మనీ ప్లాంట్. ఇది వచ్చి షో చెట్టు. ఇది లోపల పోవచ్చు. ఈడొచ్చి ఇది కూడా అంతే రా. ఇది బటన్ రోజు, ఇది రెడ్ రోజు. ఇట్లా రా. ఇది ఎందుకు పోతా, ఇది తులసమ్మ. ఇది అట్లా కొట్టద్దు అని చెప్పిన, అదురుతుందని చెప్పినాను బాయ్. ఇది 2 ఉన్నాయి. అంటే ఎక్కువ బాగా మేము ఇట్లే వస్తాము ఉత్తరం వాకిలో, అది కూడా తీస్తాము కానీ ఎక్కువ తీము అప్పుడప్పుడు. ఇది హాల్ సోఫా సెట్టు. కానీ ఈ సోఫా సెట్కి ఈ మంచం ఈడెందుకు వేసుకున్నారు అనుకున్నారు. నైట్ టైం మాత్రమే నేను ఇక్కడ వేసుకొని పడుకుంటాను. ఎందుకంటే ఆ బెడ్ మీద అనుకుంటే బ్యాక్ పెయిన్ వస్తుందని. బాబీ ఇట్లా పడుకుంటే రాదు అంటే ఈ మంచం మొన్న తెచ్చుకున్నాను. అదే నవారు మంచము. 1400 ఎంబడింది. ఇక్కడ వేసుకొని పడుకుంటాను. ఇది అద్ద మా ఆయన ఇక్కడ పెట్టుకున్నాను. మా ఆయన ఫోటో రోజు పూజ చేసుకునేకి వీలుగా ఉంటుందని. ఇంకా ఇదైతే అంతా హాలు. మీ వాల్ క్లాక్ చూపించు. అది చూడండి, ఇది పూజ రూము. లేదు, రోజు పొద్దున్నే నేను 4కే లేస్తాను. 3:30 4కే లేస్తాను. చూపి లోపల అదంతా చూపి. ఇక్కడ అవన్నీ పెట్టుకొని ఉంటాను. మూడున్నరకే లేస్తానండి నేను. అవి ఇవి అన్నీ సర్దుకొని, తర్వాత కసును దుబ్బుకొని, బయట నీళ్ళు చల్లి తులసమ్మ కాడ నీళ్ళు చల్లి ముగ్గేసి, తర్వాత స్నానానికి పోయి వచ్చి పూజ చేసుకొని, ఆ తర్వాత 1 గ్లాసు 2 గ్లాసులు నీళ్ళు తాగేసి మళ్ళీ కాఫీ పెట్టుకొని తాతాను. బాత్రూమ్ అన్ని పోయి వచ్చాక కిచెన్ చూడండి. మేము కుండ నీళ్ళే తాగుతాము, ఫ్రిడ్జ్ వాటర్ తాగము. ఇట్లా చూడండి, నేను ఇట్లా పెట్టుకున్నాను. ఇది ఇక్కడ మాదిరిగా పెట్టుకున్నాను. ఇది చూడండి, ఇట్లా కాఫీ పొడి, చక్కెర, టీ పొడి, పసుపు పొడి, సాల్ట్, రాళ్ళుప్పు, గల్లుప్పు, శనక్కాయల పొడి. ఇవి వచ్చి మసాలాలో అన్ని స్టిక్కర్లు వేసి పెట్టుకొని ఉంటా. మటన్ మసాలా, చికెన్ మసాలా, గరం మసాలా, మళ్ళీ వచ్చి జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, ఇవన్నీ ఇట్లా పెట్టుకొని ఉంటాను నేను. ఇది ఫిల్టర్ కాఫీ ఫిల్టర్. ఇది మిక్సీ. అది
అది కూడా పళ్ళు అన్నీ ఇట్లా. ఇది ఇవన్నీ పొళ్ళులేండి. ఇది నిమ్మకాయ ఊరగాయ. ఇది వచ్చి నేను ఎండుగారము వేయించేసి కొంచెం జీలకర్ర వేసి ఎంచుకొని ఆడిచ్చి పెట్టుకొని తింటాను. ఇది ఏమిట్లోకి వాడతానంటే పప్పుకి కారం పప్పు చేస్తాం కదా, దానికి చట్నీలకి అట్లా వాడతాను నేను అది. ఆమ్లెట్లకి. ఆమ్లెట్కి ఆమ్లెట్ పొడి వేరే, ఇది ఆమ్లెట్ పొడి. ఆ గాజు గ్లాసులు బలు ఉన్నాయమ్మా, ఎంత ఇది? రేట్ ఎంతో తెలియదు కానీ ఒకటి వెళ్ళిపోయింది, నాలుగు ఉంటే. బాగున్నాయి ఇవి, ఎయిర్ సీల్డ్ లాగా. ఇది కూడా బాగున్నాయి, ముద్దుగా ఉన్నాయి. కొట్టినావు అనుకో ఈ చైర్లు నేను మా అమ్మకి అదే కలిసి తెచ్చిచ్చిన, కానీ వాడటం లేదు. ఎందుకంటే కూర్చొని వంట చేసుకోవచ్చు ఈ చైర్లో, చాలా బాగుంటుంది ఇది. చాలా వద్దు ఇప్పుడు బెడ్రూమ్. నామకే వాస్తే ఏం కాదండి, చలికాలం పడుకుంటానండి నేను. ఇక ఇది ఏమనుకోద్దండి ఇలా కనపడుతున్నాయని. ఇది కట్టన్ పడిపోయింది, ఇది అట్లా అలాంటిది ఉంటే ఇక్కడ కట్టన వేసేస్తాను నేను, ఇవన్నీ అగపడకుండా. అది పడిపోయింది, రమ్మని చెప్పినాను. ఆ అబ్బాయి తిరుపతికి పోయినాడంట, అందుకు రాలేదు. ఇంకా కూలర్ మళ్ళీ సంబర్కి తీస్తానండి నేను. అంతవరకు ప్యాక్ చేసి, డస్ట్ పడుతుందని ప్యాక్ చేసి పెట్టేసినాను. ఇది ఈ బెడ్ మీద పడుకోను, బ్యాక్ పెయిన్ వస్తుందని. కానీ చలికాలం అయితే పడుకుంటాను ఈడ. కాదు, బ్లెండర్ ఇక్కడ పెట్టేసినారు. బ్లెండర్ జ్యూస్ చేసేటప్పుడు మాత్రమే. ఇదండి నా బీరువా. రాపా సార్, ఇది ఇవి వచ్చి దీంట్లో వచ్చి ఫస్ట్ చూపిస్తా. అది సర్ప్రైజ్. ఇది వచ్చి దీంట్లో ఏముంటాయంటే సేఫ్టీ పిన్స్, శారీ పిన్స్, ఏం ఎత్తకోరు, ఇవన్నీ ఉంటాయి. దీంట్లో వచ్చి క్లిప్స్ ఉంటాయి, దీంట్లో వచ్చి రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి. ఇంకా దీంట్లో వచ్చి అదే పూసలు ఉంటాయి కదా, క్రిస్టల్స్, అవి ఉంటాయి. చూపించండి, ఓపెన్ చేసి చూపించండి. మ్యాచింగ్ అన్నీ ఉంటాయి దీంట్లో. తర్వాత వచ్చి దీంట్లో కూడా ఉంటాయి, పూసలు వద్ద ఉన్నాయి చూడండి. ఇది ఇంకా ఇది వచ్చి అదే క్లిప్పులు అలాంటివన్నీ ఉంటాయి దీంట్లో. నాకు నీట్గా ఉండాలా. ఇక్కడ కింద వచ్చి బ్లౌజులు అన్నీ, మొత్తం బ్లౌజులు. ఈడ డ్రెస్సులు ఐరన్కి ఇచ్చినాను, లేవు. ఈడ పెట్టి కోట్స్ అన్ని పెట్టుకున్నాను, శారీ పెట్టి కోట్స్ మాత్రమే. ఈడ ఇంకా సగం ఎక్కడ పోయినా అన్ని మాయమైపోయినాయి, అన్ని మార్చుకునే దాంట్లో పోయినా. ఇవన్నీ నైటీలు కూడా అన్ని లేవులే. చూడండి, ఇప్పుడు చూడండి, ఇది బీరువా. దీంట్లో ఇలా సర్దుకున్నాను. అన్ని ఓపెన్ చేసి అన్ని ఓపెన్ చేయలేనా, ఇట్లా చూపించచ్చు. ఎట్లా చూపిస్తారు? ఇవన్నీ ఫ్యాన్సీ ఐటమ్ అండి, ఇవన్నీ మొత్తము. ఇవి వచ్చి బయటకు వెళ్ళినప్పుడు వీడియోలకి దానికి దీనికి కడతా అంటాను. ఇవి వచ్చి పట్టు చీరలు. ఇవి కూడా ఫ్యాన్సీనే, ఇవన్నీ ఫ్యాన్సీనే. అదే ఇక్కడ ఇవి ఫ్యాన్సీనే, కాస్ట్లీవి. ఇవి వచ్చి కాటన్, ఓన్లీ కాటన్. ఇది వచ్చి మీకు బాగా తీయకుండా నేను అన్నీ చెప్తున్నా. ఇవి కూడా కాటన్ ఐటమ్, కాస్ట్లీవి, ఫ్యాన్సీవి. ఇవి వచ్చి చూడండి, ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్. ఇది ఇట్లా వస్తుంది చూడండి. ఇది నాకు చాలా ఇష్టం, ఈ కలర్ కాంబినేషన్. ఇట్లా పింక్ బార్డర్ వస్తుంది, బ్లౌజ్ ఇలా వస్తుంది. నేను అక్కడ బీరువాలో అంటే నా మడత ఇది, కానీ అక్కడ బీరువాలో సర్దుకోవడానికి నేను ఈ మడత కూడా పెట్టుకుంటాను. ఇట్లా పెట్టేస్తాను, నీట్గా ఉంటుంది. ఎందుకంటే నేనైతే ఒకటి కూడా ఐరన్ చేపినండి. శారీస్ ఐరన్ చేపిస్తే ఎక్కువ ఏమన్నా కాటను నలిగిపోయి, కాటన్ ఏమన్నా గంజి పెట్టి ఇలా అట్లా అన్నప్పుడు కాటన్ నలిగిపోతేనే చేపించుకుంటా. మిగతా శారీస్ అయితే ఏమీ చేపిను, ఇట్లాంటివి ఏం చేపిను. ఎందుకంటే కలరు త్వరగా షేడ్ అవుతాయి.
ఏమి ఇప్పుడు రావా? లేదు ఇంకా నువ్వు ఎత్తకోకుంటే నిద్రపోతా అంటావులే, ఎందుకు లేపల్లా అని గమ్మునైపోతుంది. ఏం లేదే, ఊరికనే చేసిన. ఇది లాక్, ఇది పైన ఒకటి స్టాండ్. ఇది అత్తయ్య చీరలు చూపించినట్టు బీరువా చూపించినట్టుంది. అన్నీ ఓపెన్ చేసి చీరలు ఏవగాలో తీయ ఊరికే ఏమి ఇంక అన్ని బాగా వాళ్ళకి తెలుస్తుందిలేయ్యా అన్ని ఎట్లది ఇలా. ఇవి పట్టు చీరలు చెప్తున్నా కదా, ఇవన్నీ స్మూత్ ఇట్లాంటి చీరలు, మెత్తని చీరలు ఇవి. నేను అన్ని కరెక్ట్ చెప్తున్నా కదా. ఇవైతే అన్ని మొత్తం కాటన్ గంజి పెట్టే చీరలు ఇవి. అన్ని అమ్మితే ఎన్ని వస్తాయి? దుర్మార్గుడా, ఎవరు కొనుక్కుంటారు? నువ్వే కొనుక్కుంటావా? ఏమో చెప్పు మామూలు వాడిన బట్టలు ఎవరు కొనుక్కుంటారు? ఎందుకు అమ్ముతారే? అయినా ఎందుకు అమ్ముతాను నేను? అడుగుతావు. ఇది ఓన్ హౌస్ కాదండి, రెంట్ ఇల్లు. ఇది వచ్చి వాష్రూమ్. ఇది వాష్రూమ్. లైట్ వేసి చూపించండి. మీ అక్క వీడు పోయినాడేమో, నల్ల కాళ్ళు పడినాడు. చెక్కబోకి నువ్వే. హాయ్ అండి, ఒంటూరు అయిపోయింది కదా, చూసినారు కదా, కామెంట్స్ లో పెట్టండి. ఇంకా ఏమన్నా ఇదిగా ఉంటే. ఇదిగోండి గుమ్మడికాయ చూపించండి. వాడు చూడండి, వాడు చెప్పబట్టి జ్యూస్ చేసుకోవాలని 10 రోజులు అవుతుంది దాడు పెట్టి, కానీ అది చేయడు. కుళ్ళిపోయినాక బయట పారేస్తాం అంతే. ఉరుముతాంది అసలు ఫుల్. ఇది నేను పద్దు ఉండేకి పెంట్ హౌస్ అనమాట. ఆ బిందెలు ఆడ ఎందుకు ఉన్నాయంటే ప్లాస్టిక్ బిందెలు కదా, వాడకూడదని చెప్పి పక్కన పడేసినాము. అది నా బెంగళూరులో ఉన్నప్పుడు నేను జాబ్ చేసేటప్పుడు అప్పుడు వాడతా అంటే ఈ సైకిల్. ఇప్పుడు వాడడంలో ఈ మధ్యన అందుకు పక్కన ఉండిపోయింది అది. అందుకు కాదు సరేలే.